డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంతో అంతరించిపోతున్న ఏటి కొప్పాక కళలను పునరుద్ధరిస్తూ జనసేన సీనియర్ వీర మహిళ పిల్లా రమ్యజ్యోతి గారు స్థానిక పిఠాపురం రైల్వే స్టేషన్లో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి అనే పథకాన్ని ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పిఠాపురం శాసనసభ్యులు కొనదల పవన్ కళ్యాణ్ గారు ఏటి కొప్పాకి వెళ్ళి మనుషులు చేస్తున్నటువంటి చేతి వృత్తి పనులు ఏటి కొప్పాకి నుంచి దేశం అంతా కూడా దీన్ని విస్తరించాలి. మనుషుల్లో ఇంత కళ ఉందా? మనుషులే ఇప్పుడు దాకా యంత్రాలు చేసినవి చూసాను తప్ప మనుషులు చేసిన వస్తువుల్ని దీన్ని అభివృద్ధి చేయాలని దేశం అంతా పబ్లిసిటీ చేయాలా, ఈ వస్తువులు అమ్ముడవాళ్ళ జనాలు ఏటి కొప్పాకలో తయారు చేస్తున్నటువంటి ఈ జనాలు ఈ వస్తువుల్ని ఈ ఆట బొమ్మలు కానీ దేవుడి బొమ్మలు కానీ చేతి వృత్తి పనులన్నీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఒక కంకణం కట్టుకుని దేశం అంతా కూడా మరి ప్రచారం జరగాల. దీని మీద ఈ చేతి వృత్తి కార్యక్రమం ఇంత ఘనంగా పని చేస్తున్నారు కనుక వీళ్ళ యొక్క కష్టాన్ని దేశం గుర్తించాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని దేశంలో ఉన్నటువంటి ఒక్కో స్టేషన్కి ఒక ఉత్పత్తి అనే షాపు పెట్టించి దేశంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు అన్నిటిలో కూడా ఒక షాప్ పెట్టి ఈ యొక్క చేతి వృత్తి కార్యక్రమం అనేటువంటి ఈ యొక్క బొమ్మల్ని ప్రచారం చేయాలా, ఇవన్నీ అమ్ముడవ్వాలా, ఇలా ఆర్థిక విధానం మెరుగుపడాలనే విధంగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా పిఠాపురం ప్రజలందరం కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క కార్మికుల ఆర్థిక విధానం కూడా మెరుగుపరిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కనుక ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. నమస్తే. ఈరోజు ముఖ్యంగా పిఠాపురం పట్టణంలోని మన రైల్వే స్టేషన్లో మన సోదరి పిల్లా రమ్యజ్యోతి గారి చేతుల మీదుగా ఇవాళ ఇక్కడ వన్ స్టేషన్ ఒక ఉత్పత్తి అనేది ప్రతి స్టేషన్లో కూడా ఏటికొప్ప కంటే స్థానికంగా ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తూ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన వీర మహిళ అయినటువంటి పిల్లా రమ్యజ్యోతి గారు వాళ్ళ మదర్తో ఇక్కడ షాప్ అయితే ఓపెన్ చేయించారు. దానికి ముఖ్య అతిథులుగా ఈరోజు కొణిదెల నాగబాబు గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ షాప్ ఓపెనింగ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అంతమంది పోతున్నటువంటి ఇలాంటి కళలన్నిటిని కూడా బయటకు తీసుకురావాలని చెప్పి మన ఏటికొప్పాక అంటే అతి దగ్గరలో మనకి పిఠాపురానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఏటికొప్పాక వస్తువుల్ని ప్రమోట్ చేస్తూ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అదేవిధంగా మన వీర మహిళ అయినటువంటి రమ్యజ్యోతి గారు కూడా దీన్ని స్థాపించడం చాలా గర్వంగా ఉంది. పిఠాపురంలో స్టేషన్లో ఈరోజు ప్రారంభించారు. దానికి తనకి ఈ దినదినాభివృద్ధి చెందాలని మన అందరం కూడా జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరు వచ్చి తనని దీవించడం జరిగింది. ఇలాగే ప్రతి దాంట్లో కూడా వీర మహిళలు ముందుండాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం నుండి పిఠాపురం పుణ్యక్షేత్రమైన పట్టణంలో రైల్వే స్టేషన్ దగ్గర మా యొక్క అదృష్టం ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అవడం వల్ల, ఆయన డిప్యూటీ సీఎం కూడా అవడం వల్ల, రెండోది ఏంటంటే మాకు ఈ పుణ్యక్షేత్రానికి రైల్వే స్టేషన్ ఎంతో ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఎందుకంటే దత్తులగూడని, ఈ పాదగయని అనేక అలా కర్ణాటక నుండి అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు.
మా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇదే రోజు మన నాగబాబు గారు కూడా ఎమ్మెల్సీ గారు రావడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్లో అనేక స్టాల్స్ ఈ ప్రతి ఒక్క భక్తుడికే కాదు అనుసంధానంగా ప్రతి ఒక్కరికి కావాల్సిన విధంగా ఈ రైల్వే స్టేషన్లో అన్ని సదుపాయాలు కల్పించారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంతో డెవలప్ చేస్తూ ఇప్పటికే మా పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో ఇచ్చిన దానికన్నా సరే ఎక్కువగా చేశారు ఆయన డిప్యూటీ సీఎం గారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అనేక ఇదే ఉప్పాడ బస్ స్టాండ్లో ఆర్ఓబి శంకుస్థాపన ఉంది. శాంక్షన్ ఆల్రెడీ 130 కోట్లు దాన్ని చేయడం. అలాగే ఇంకా 4-5 మన అగ్రహారంలో దత్తుడి గుడి రావడం జరుగుతుంది ఆయన. అలాగే రీసెంట్ ప్రాజెక్ట్ 2-3 స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లో. అంటే ఇంక రేపు నుంచి నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్ తర్వాత కూడా ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ వస్తుందని మేము భావిస్తున్నాం. ఆయన చెప్పారు దారిదాత పిఠాపురం సార్ వస్తారు విజిట్ చేస్తానని. అంటే మెయిన్ ఆర్ఓబి శంకుస్థాపన చేయడానికి. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు ఇంతవరకు మీరు చూసి ఉంటారు, ఇన్ని ఉంటారు. సంవత్సరం 3 నెలలు 2 నెలలు కావాల్సి వస్తుంది. 350 కోట్ల వరకు ప్రెజెంట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఉప్పాడ కావనివ్వండి, అలాగే బీచ్ రోడ్డు మాయాపట్నం నేను కాక మన ప్రతి అమావాస్య కూడా ఎంతో కొంత మాయాపట్నం కొట్టుకుపోతుంది ఉప్పాడ బీచ్ రోడ్డు. దానికి కూడా కాంపౌండ్ వాళ్ళు అంటే బాంబేలో ఉన్నట్టు మంచి స్పెసిఫికేషన్తో 350 కోట్లు ఎస్టిమేట్ వేయడం జరిగింది. నిన్నే కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేశారు. రాబోయే నెక్స్ట్ మంత్ ఆయన వచ్చే లోపల కూడా అది కూడా శంకుస్థాపన చైనాకి వీలుగా ఉంటుందని ఆయన ఒక షెడ్యూల్ పంపారు. ఆయన ఈ అన్ని కార్యక్రమాలు జరగకపోతే కొంతమంది అన్నారు, రకరకాల మాటలు చెప్పినారు వాళ్ళు తెలియని వాళ్ళు. అంటే వేరే నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు కావనివ్వండి, వేరే ఎక్కడి నుంచి వాళ్ళ ఇష్టం మాట్లాడుతున్నారు వేరే పార్టీ వాళ్ళు ఎవరండి. మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నంతసేపు మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా సరే పిఠాపురానికి ఎంతో విధంగా ఎన్ని కోట్లు చేస్తామో ఆయనకే తెలియదు అన్నట్టు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఒక రోడ్లే కాదు, ఒక ఇరిగేషనే కాదు, ఒక వైద్యమే కాదు, ఒక విద్యే కాదు, అన్నింటిలో కూడా మీడియా ద్వారా కూడా ఇప్పుడుగా మా అందరికీ తెలుసున్నది. మొన్న కూడా మీరు సినిమా థియేటర్ ఆయన రిలీజ్ అయింది. ఆయనంత గౌరవంతో మేమంతా కూడా మన జనసేన పార్టీ వాళ్ళు అవుతుంది, అభిమానులు అవుతున్నాయి, అందరూ కూడా ఆయన గౌరవించి ఆ మొదటి 2 షోలు 3 షోలు కూడా మేము అందరూ ఆయన అభిమానులు అందరూ ఈ పార్టీ వాళ్ళు ఆదరించడం జరిగింది. అలాగే మా పిఠాపురం ఎంతో గౌరవంతో ఆయన ప్రతి విషయం ఏది చెప్పినా సరే ఆయన చేద్దామన్న ఉద్దేశంలోనే ఉన్నారు. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. అంతరించిపోతున్న కళని మళ్ళీ పునరుద్ధరణ చేసి స్థానిక ఉత్పత్తుల్ని ఎంతగానో ప్రోత్సహించే విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం స్థానిక పిఠాపురం రైల్వే స్టేషన్లో జనసేన సీనియర్ వీర మహిళ రమ్యజ్యోతి గారు ఈరోజు ఇక్కడ ఈ స్టాల్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్టాల్ని ముఖ్య అతిథులుగా కొనిదెల నాగేంద్రబాబు గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇలాంటి కళని ఇక్కడ ప్రదర్శించి వీళ్ళందరికీ కూడా ఈ ఉత్పత్తుల్ని అందరికీ అందించేలాగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేపట్టారు. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.